దేనికి ఇంత ఆలోచిస్తున్నారెందుకు? ఉన్నారో లేదో ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. ఏంటది నా ప్రశ్నలు? వేరే పిల్లలుంటే ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఉండేవారా? అసలు కవల పిల్లలే ఉంటే శ్రావణి విక్రమ్కి చెప్పకుండా ఉండేదా? లేదు వదినా, అచ్చం శ్రావణి లాంటి అమ్మాయినే ఎక్కడో చూసినట్టు అనిపిస్తే. ఎక్కడ చూసుంటావు? ఆ రోజు మాతో పాటే గుళ్ళో చూసుంటావు. ఆ రోజు లంగావణిలో ఉంది, ఈరోజు చుడిదార్లో ఉంది. అదే తేడా. అయినా ఎంతమంది పిల్లలున్నా ఎవరున్నా శ్రావణి అయితే నా కోడలు. అందులో ఎలాంటి తేడా ఉండదు కదండి? కన్న బిడ్డొకతుందని చెప్పుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎంత గొప్ప సంబంధం అయితే ఏంటి? సరే అన్నయ్య, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఇష్టం అమ్మా. అయితే తొందరలోనే మంచి ముహూర్తం పెట్టి నా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. క్షమించండమ్మా, లేటు అయింది. క్షమించండమ్మా, అసలే లేట్ అయింది అనుకుంటే ఈ మేడం గారు క్యాబ్ల మీద క్యాబ్లు మార్పించారు. చాలేవయ్యా. వదినా, చాలా బాగుంది. నేను వస్తానమ్మా. తీసుకోమ్మా. ఇప్పుడివన్నీ ఎందుకంటే? ప్రేమగా ఏదైనా ఇచ్చేటప్పుడు ఎందుకు అని అడగకూడదు. తీసుకో. ఇదిగోమ్మా, తీసుకోమ్మా. తీసుకోండి వదిన గారు. మీరెందుకు తెచ్చారు వదినా? ఇది కూడా ప్రేమతోనే తెచ్చిందా ఆంటీ? కాదనకూడదు. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నారు. కారులు లేవు, అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఓనర్లు సైడ్ దగ్గరికి వస్తున్నారు కదా అని సైడ్ దగ్గరే ఉందామనుకుంటే ఆ మేడం ఏమో మధ్యలోనే బయటికి పొమ్మంది. అదేదో ముందే చెప్పుంటే తరణిని ఎత్తుకుపోవడానికైనా ప్లాన్ చేసుకుని ఉండేవాడిని కదా. అయితే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. అయినా ఉన్నట్టుండి నన్నెందుకు బయటికి పొమ్మంది? నేనుంటే ఏంటి ప్రాబ్లం? నేను ఎవరన్నది వాళ్ళకి చెప్పకు. దారిలో వెళ్తూ గొడవ జరగడం చూసి వచ్చానని చెప్పు. ఎందుకు ఏమిటి అని అడగకుండా చెప్పింది చెయ్యి. మొన్న కూడా అంతే. ఈ సైటు మాదే, ఆదిత్య వాళ్ళకి చెప్పొద్దు అంది. ఎందుకు? అయినా
ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించి ఏం ఉపయోగం? ఓనర్లు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, కారణం అడగకూడదు. ఏమైంది సిస్టర్? ఎవరు నా చేపట్టుకుని గట్టిగా లాగారు. డేయ్ ఎవడ్రా అది? ఇప్పుడు ఆలోచించవలసింది ధరణిని ఎలా ఎత్తుకుపోవాలా అని. దొరికినట్టే దొరికి చేజారిపోయింది. ధరణి ఒక్కతే ఎప్పుడు దొరకాలి, నేను ఎప్పుడు ఎత్తుకెళ్ళాలి? ఇంకా ఆలస్యం అయితే అక్క చంపేస్తుంది. దొరికింది. కలిసి రావడం అంటే ఇదే. నానిగాడు క్యాబ్ డ్రైవింగ్లో బిజీగా ఉంటాడు. ఈ F2 గాడు ఇప్పుడు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు దీనికి మత్తు మందు పెట్టి మూలన పడేసి ఏ రాత్రికో కుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి అక్కకు అప్పగించాలి. ఏంటి శివుడు ఇది? చిన్నపిల్లల్ని భయపెట్టినట్టు చాట్ నుంచి భయపెడదాం అనుకున్నావా ఏంటి? అదేం లేదురా. గదిలోంచి బయటకు వస్తుంటే మొక్క ముందు ఈగ తిరుగుతుంది, దాన్ని కొట్టబోయాను. కరెక్ట్గా నువ్వు వచ్చేసావు. బాగుంది. ఇంటి దగ్గర కూర్చొని ఈగలు దోమలు తోలుకుంటున్నావా? పనికి పోలేదా? ఈరోజు ఈ సైట్ ఓనర్లు వచ్చారా, వాళ్ళ అబ్బాయికి ఇక్కడే పెళ్లి చూపులంట. ఇక్కడ? అవునమ్మా, ఎవరో పేదింటి పిల్లని చేసుకుంటున్నట్టున్నాడు. సింపుల్గా ఇక్కడే కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. నువ్వు చేసిన డెకరేషన్ గురించి మెచ్చుకున్నారమ్మా. పెళ్లికి 2 రోజుల ముందే నిన్ను తీసుకొని రమ్మన్నారు, నువ్వు బాగా డెకరేట్ చేయడానికి. అలాగే, కానీ ఊరికే కాదు శివుడు, మా టైలర్ డెకరేటింగ్ చేస్తే ఇంటీరియర్ డెకరేటర్స్ రేంజ్లో బిల్లు ఉంటుంది. మరి వాళ్ళిచ్చే మనుషులేరా. అవును, నువ్వేంటి క్యాబ్ను వదిలేసి మధ్యలో వచ్చేసావు? ఇది కూడా ఒక్కరోజు భాగవతమేనా? అంత లేదు శివుడు, ఇప్పుడు పక్కా ప్రొఫెషనల్. ఇంకొక డ్రైవర్తో మాట్లాడా. క్యాబ్ ఖాళీగా ఉండకుండా నేను డే టైం వెళ్తే అతను నైట్ టైం వెళ్తాడు, నేను నైట్ టైం వెళ్తే అతను డే టైం వెళ్తాడు. షేర్ చేసుకుంటున్నాం. శివుడన్నయ్య, ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇంట్లో పెళ్ళన్నారు కదా, ఎప్పుడో చెప్పండి, వెళ్ళి సాయం చేద్దాం. అలాగేనమ్మా. అంతవరకు నువ్వు ఉంటే కదా ఈరోజు రేపో పార్సల్ కట్టేను. హచ్! సరిగ్గా టైంకి తుమ్మాడు. వెదవ అపశకనం వీడును. హచ్! అరే, చేతికి ఏముంది శివుడు, వచ్చి ముక్కు తగిలించావు. హచ్! తుమ్ములే తుమ్ములు. రండి లోపలికి రండి. హచ్!
టైం బాగుండి ఖర్చీపు జారిపోయింది, లేదంటే 2 గంటలు కదలకుండా పడుండేవాడివి. హచ్ 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 ఉన్నట్టుండి ఇంత జలుబు చేసిందే టైలర్. హచ్ ఈ తుమ్ములు అసలు ఆగట్లేదు చూడు. ముక్కుకి ఏం తగిలించావురా శివుడు? హచ్ శివుడు అన్నయ్య అంటారేంటి? మీరు డ్రైవింగ్కి వెళ్తున్నారు కదా, డస్ట్ ఎలర్జీ అయ్యి ఉంటుంది. ఏదో ఒకటి టైలర్, ఇలా నిమిషానికి ఒకసారి తుమ్మడం నాలుగు హచ్ కావట్లేదు. వెంటనే తగ్గిపోవాలి, ఏదో ఒకటి చేయి. మీరు ఒక్క క్షణం ఓపిక పట్టండి. నీళ్ళల్లో పసుపు వేసి మరిగించాను, ఆవిరి పడితే 6 క్షణంలో తగ్గిపోతుంది. ఇలా రండి. ఆహాహా, హాయిగా ఉంది టైలర్. హా, అలా ఆవిరి పీలిస్తే హాయిగానే ఉంటుంది, కానీ తగ్గదు. మరేం చేయాలి టైలర్? ఇలా అందుకే ఇలా కప్పుకొని ఇలా ఆవిరి పీల్చాలి. టైలర్ వద్దు టైలర్. టైలర్ టైలర్ చెయ్యి తీ టైలర్. టైలర్ వద్దు టైలర్. వద్దంటే ఎలా? అలా దుప్పటి కప్పుకొని ఆవిరి పిలిస్తే కానీ తగ్గదు. వద్దు టైలర్, లోపలంతా చీకటి, నాకు చీకటి అంటే భయం. మరీ చిన్నపిల్లలా భయపడితే ఎలా? రండి చెప్తాను. వద్దు టైలర్, చాలా చీకటిగా ఉంది. నాకు చీకట్లో ఒంటరిగా ఉండడం అంటే నాకు చాలా భయం. సరే అయితే ఇద్దరం కలిసి ఆవిరి పడదాం. మీతో పాటు నేను కూడా లోపల ఉంటాను, అప్పుడు మీకు భయం ఉండదు. సరేనా? అప్పుడు కూడా భయం వేస్తే తీసేద్దాం. సరేనా? రండి. ఒంగండి, నా కళ్ళలోకి చూడండి. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలో ఇప్పుడు భయం పోయిందా? చంద్రోదయం. ఏవండి మిమ్మల్నే. టైలర్ భయం పోయిందా? పోయింది టైలర్. ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకోండి. ఏం చూస్తున్నారు? నాదొక చిన్న డౌట్ టైలర్. ఏంటి? యాక్చువల్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో తెలుసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అందుకే థియరిటికల్గా అన్నా తెలుసుకుందామని ఉండబట్టలేక అడుగుతున్నాను. ముందేంటో చెప్పండి. ఏం లేదు టైలర్, ముక్కు ముందుకుంటుంది, పెదాలు లోపలికి ఉంటాయి కదా. అవును. మరి ముద్దు పెట్టుకునేటప్పుడు ముక్కు ముక్కు తగిలి ముద్దుకి అడ్డు రాదా టైలర్? చెప్పు టైలర్, ముక్కు ముద్దుకి అడ్డం రాదా?
ఏమైంది టైలర్? ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. అమ్మా కాలింది. నాకు కాలింది. సడన్గా ఏమైంది టైలర్ నీకు? ఇప్పుడు నేనేమన్నాను? ఏదో చిన్న డౌట్ వచ్చింది, అడిగితే తప్ప? అడగొచ్చు, కానీ ముద్దు గురించి మాట్లాడే వాళ్ళు ముద్దు గురించి మాట్లాడకుండా ముక్కు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే మీకు ముద్దు కన్నా ముక్కే ముఖ్యం. ఆ ముక్కు లాగింది ఇంకా ముఖ్యం కదా. మీరు బాగానే గుర్తు తెచ్చుకుంటున్నారు. దేవుడా, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టావు టైలర్? నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా? నాకు ఈ ముక్కు చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. పోయి సబ్బుతో కడుక్కొని రండి. హచ్! ఇప్పటికే జలుబు చేసి తుమ్ములు వస్తున్నాయి టైలర్. ఇంకా సబ్బుతో రుద్దితే రాత్రంతా తుమ్ముతూనే ఉండా. అయినా పర్వాలేదు, వెళ్ళి కడుక్కొని రండి. వెళ్ళండి వెళ్ళండి లేవండి, వెళ్ళండి. వద్దు టైలర్, వెళ్ళి కడుక్కొని రండి. టైలర్. హచ్! 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 టైలర్ ఆగు. హచ్! నాకు తుమ్ములు వస్తుంటే ఎలా ఆపాలో ఏంటని ఆలోచించకుండా నవ్వుతావేంటి? హచ్! రాత్రి ఆవిరి పట్టడం మధ్యలోనే ఆపేశావు, అందుకే ఈ తుమ్ములు హచ్ తగ్గట్లేదు చూడు. ఆవిరి పట్టించుకోవాలనుకున్నప్పుడు బుద్ధిగా ఆవిరి పట్టించుకోవాలి. అల్లరి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. బా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు టైలర్. లాగి పెట్టి కొడితే వెక్కిళ్ళు లాగినట్టు సడన్ గా తుమ్ములు తగ్గడానికి కూడా ఏదో ఒక చిట్కా ఉంటే చెప్పు టైలర్. హచ్! ఉంది. మళ్ళీ ఎవరైనా అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ముక్కు పట్టి గట్టిగా లాగమనండి. హచ్! అప్పుడు తుమ్ములు వెంటనే తగ్గిపోతాయి. ఈ ముక్కు మ్యాటర్ ఇంకా వదలట్లేదంటే నీకు ఏ రేంజ్లో కాలిందో అర్థమైంది టైలర్. ఇదే మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి మధ్య ఉండే తేడా. మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నా అంటే మేము వాడిని పగల కొడతాం. అదే మేము ఒక అమ్మాయిని ఏమన్నా అన్నా, ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని ఏమన్నా అన్నా మాకే పగులుతుంది. హచ్! ఇది ఎక్కడ న్యాయం టైలర్? అందుకే పెళ్లికి ముందు అమ్మాయిలు, పెళ్ళయ్యాక అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి సారు. ఏమన్నావు టైలర్? పెళ్లికి ముందు అమ్మాయిలు, తర్వాత జాగ్రత్తగా ఉండాలి. చివర్లో జాగ్రత్తగా ఉండాలి సారు. సారునా? నన్ను సారన్నావా టైలర్? అవును సారు. ఏ సార్ అనకూడదా సారు? లేదు టైలర్, చాలా బాగుంది. ఇంతవరకు నన్ను ఎవరు ఎప్పుడూ సార్ అని పిలవలేదు కదా, నువ్వు పిలుస్తుంటే కొత్తగా ఉంది, బాగుంది. అవునా సారు? అవును టైలర్. ఎవరు పిలుస్తారు చెప్పు? చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ తెలిసిన వాళ్ళందరూ నాని నాని అని పిలిచేవారు. పెద్దయ్యాక అమ్మ అసలు బయటికే పంపించలేదు.
నీకు జాబ్ ఇద్దామని టెక్స్టైల్ కంపెనీ పెడదాం అనుకున్నాను కదా, అది పెట్టున్నా ఎంప్లాయీస్ అందరూ నన్ను సార్ అని పిలిచుండేవాళ్ళేమో. కానీ నువ్వు జాబ్ వద్దన్నావని ఆ కంపెనీనే పెట్టలేదు.